ఒక అరణ్యంలో అందమైన జలపాతం ఉండేది. అక్కడికి ప్రతిరోజు పర్యాటకులు వెళ్ళి ఫోటోలు తీసుకునేవారు. ఆ జలపాతం పక్కనే ఒక పెద్ద రాయి ఉండేది. ఎవరికీ తెలియదు. ఆ రాయికి ఒక కోరిక కూడా ఉండేది. అది మనసులోనే ఇలా ఆలోచించేది, ఆ నీళ్ల వేగం నన్ను కొట్టిపడేస్తోంది, కానీ నేను ఎప్పటికైనా ఒక అందమైన శిల్పంగా మారాలనుకుంటున్నాను అనుకుంది. ఎవరో వచ్చి ఆ రాయిని శిల్పంగా చెక్కాలని అది ఎంతో ఆశపడేది. కానీ రోజులు గడిచిపోతున్నాయి. ఎవరి దాని దగ్గరకు రాలేదు. ఒక ప్రసిద్ధ శిల్పి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఒకసారి ప్రకృతిని, జలపాతాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. అక్కడే ఉన్న ఆ పెద్ద రాయిని చూసి చిరునవ్వి నవ్వి అన్నాడు, ఇదే సరైన రాయి. దీని మీద శిల్పాన్ని చెక్కితే అద్భుతమైన శిల్పం వస్తుంది. రాయి ఆనందంతో ఉనికిపోయింది. ఇప్పుడు నా కల నెరవేరబోతోంది అని అనుకుంది. కొద్దిసేపటికే ఆ లోహపు సుత్తితో శిల్పి రాయిని బలంగా కొట్టాడు. టక్ అని రాయి నొప్పితో అరిచింది. అయ్యో, ఇంత నొప్పా? ఇదెంత కష్టం! కానీ శిల్పి ఆగలేదు. మళ్ళీ కొట్టాడు. టక్ 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 అని. నొప్పి పెరిగి రాయికి కోపం వచ్చింది. ఇలా నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నువ్వు నా అందాన్ని పెంచుతావని అనుకున్నాను, కానీ నీ పని నాకు శిక్షలా అనిపిస్తుంది అని చెప్పింది. శిల్పి చిరునవ్వి నవ్వి అన్నాడు, నీ లోపల దాగిన అందాన్ని బయటకు తీసేందుకు ఈ కష్టం తప్పదు కదా రాయి అన్నాడు. దెబ్బ పడకుండా శిల్పం పుట్టదు అన్నాడు. రాయి మౌనంగా మారిపోయింది. శిల్పి రోజు కొట్టేవాడు. అలా నేలకేసి రాస్తూ, చీల్చుతూ, పగలగొడుతూ పని చేస్తూనే ఉండేవాడు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. చివరకు ఆ రాయి ఒక అద్భుతమైన శిల్పంగా తయారైంది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. పర్యాటకులు ఆ శిల్పం దగ్గర ఫోటోలు తీసుకొని పొగిడేటటువంటి వాళ్ళు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఆ శిల్పాన్ని చూసి, ఇంత అందంగా ఎలా తయారైంది ఇది అన్నాడు. అప్పుడు ఆ శిల్పం మనసులో అనుకుంది, నన్ను కొట్టిన ప్రతి దెబ్బ నన్ను కొంచెం కొంచెంగా అందంగా చేసింది. కష్టాలు వచ్చినప్పుడే భయపడద్దు. మీ మీద పడే ప్రతి దెబ్బ నిన్ను శిల్పంగా మార్చగలుగుతుందనే గుర్తుంచుకో అని తనకు తాను చెప్పుకుంది. మీకు గనక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.